హాయ్ అండి, నేను ఇక్కడ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఒక 5 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేయకోకుండా ఉట్టి టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు, గల్లుప్పు, చింతపండు, అలాగే 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి ఇట్లా కలిపేసేసి సిమ్లో పెట్టేశానండి. మనం ఉప్పు వేసాం కాబట్టి చక్కగా వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఉల్లిపాయ వేసి ఈ విధంగా కలిపేసేసి మనం తినగలిగే కారం ఎంత తినగలుగుతామో అంత కారం కూడా వేసేసుకోండి. ఇది మసాలా కారం కాదండి, నార్మల్ కారం అనమాట. వేసి ఇట్లా కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా వాటర్తో చక్కగా మగ్గిపోయింది అనమాట టమాటాలు. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకుంటామేనండి. రోల్ అవసరం లేదు, మిక్సీ కూడా అవసరం లేదండి. కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఉప్పు వేసి మెదిపేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టేసుకున్నానండి. తాలింపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకుతో నేను తాలింపు పెట్టేసుకున్నానండి. తాలింపు పెట్టుకుని మూత పెట్టేసుకున్నాను. ఆ తాలింపు అంతా పచ్చడికి పడుతుంది అనమాట, ఆ ఫ్లేవర్ మొత్తం. తర్వాత నేను బౌల్లో తీసేసుకున్నానండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి.